ఇదైతే ఈవినింగ్ క్లైమేట్ అండి. చూడడానికి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది కదా! ఈ వింటర్ సీజన్‌లో మరీ ఎక్కువగా ఎండ ఉండదు. మంచిగా కొంచెం చల్లగా బావుంటుంది. ప్లేస్ కానీ, ఆ గాలి ఇదంతా చాలా బెటర్‌గా అనిపిస్తుందనమాట. మనం అక్కడ స్పెండ్ చేస్తుంటే టైం అంతాను. ఈరోజైతే చిన్న ఫార్మ్ హార్వెస్ట్ చూద్దామండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీతారా న్యాచురల్ వ్లాగ్స్ అండి. ఈరోజైతే మన ఫామ్‌లో ఏమి హార్వెస్ట్ చేస్తున్నామో చూద్దాము. ముందైతే కందతో స్టార్ట్ చేద్దామండి. ఈ కందయితే హార్వెస్ట్‌కొచ్చేసి 1 మంత్ పైన అయిపోతుంది. కానీ కుదరలేదనమాట. ఈరోజు మంచిగా హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఒక 2 ప్లేసెస్‌లో ఉన్నాయి. కొన్నయితే ఊరిని పెద్ద కంద కింద అవిని, కొన్నయితే చిన్నవి ఒక 2, 3 అలా వచ్చినాయి అనమాట. మంచిగా ఇలా చెట్లు ఎండిపోయి పడిపోయిన తర్వాత మన హార్వెస్ట్ అనేది రెడీ అయిపోతుందనమాట. మనకి ఆ మొక్క ఉన్న చోటు నుంచి కొంచెం దూరంగా తవ్వుకుంటే కందకనివి దెబ్బ తగలకుండా మంచిగా వస్తూ ఉంటుంది. మనం ఇలా ఇంటి అవసరాల కోసము మనమే ఓన్‌గా గ్రౌండ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎక్కువగా అన్నీ ఒకే రకంగా కాకుండా రకరకాలు వేసుకుంటే చాలా మంచిగా ఉపయోగకరంగా ఉంటుందండి. అవి కూడా మనం ఎక్కువగా తినేవి మన ఇంట్లో ఎక్కువగా ఉపయోగించుకుని వేసుకోవడం చాలా బెటర్ అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇలా అందులోనే మనకి దుంప జాతి కూరగాయలు కానీ, లేదంటే ఆకుకూరలు ఇలా కూరగాయలు ఉన్నప్పుడు మనకి ఏదో ఒకటి వస్తూ ఉంటుంది సంవత్సరం పొడుగునా. ఒకటే కొన్ని రోజులు వచ్చి కొన్ని రోజులు రాకపోవడము ఇలా ఉండదన్నమాట. సో ఇలాంటివి వేసుకున్నప్పుడు ఏంటంటే అవి లేనప్పుడు ఒక్కొక్కసారి ఇవి ఉపయోగపడతాయి. అలా మంచిగా అనిపిస్తుంటుందన్నమాట. ఇదైతే మనకి ఒక 8 నెలలు పంట అండి కంద అనేది. మన వర్షాకాలంలో ఆ టైంలో వేసేసుకుంటే ఈ సంక్రాంతి ఆ టైంకి అనేది సంక్రాంతి తర్వాత మంచిగా హార్వెస్ట్ చేసుకోవడానికైతే చాలా బాగుంటుందన్నమాట. ఇదైతే కొంచెం దగ్గరగానే ఉన్నాయి. సో దాని మీద దెబ్బ పడిపోవడం వల్ల ఇలా చిన్న ముక్కల కింద విడిపోయిందనమాట. పర్వాలేదు బెటర్గానే అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి దాని పక్కంటనే చిన్నవి చాలా ఉన్నాయన్నమాట. ఇదొక్క ప్లేస్లో ఒక పెద్ద కంద ఒకటి వచ్చింది. మళ్ళీ చిన్నవి కూడా వచ్చినాయి. ఎందుకంటే ఆ వచ్చిన పిలకలు ఎక్కువగా ఉంటే కనుక వాటి నుంచి మనకి దుంప ఊరుతూ ఉంటుందన్నమాట. దాని ప్లేస్ బాగుందంటే కొంచెం పెద్దది అవుతుంది. ఇన్‌కేస్ ప్లేస్ లేదు అనుకుంటే చిన్నదే అవుతూ ఉంటుందన్నమాట. సో ఈరోజైతే ఈ కంద హార్వెస్ట్ వచ్చింది. అయితే పెద్ద కందనైతే ఇంట్లో ఉపయోగించుకోవచ్చు. ఇవి చిన్న కందనైతే ఇలా రూమ్‌లో పక్కన పెడుతున్నాము. కావాలితే వాడుకోవచ్చు. లేదు అంటే నెక్స్ట్ సీజన్‌కి మనకి ఇదే విత్తనం కింద ఉపయోగపడుతుందనమాట. మనం ఇప్పుడు స్టోర్ చేసుకుంటే మంచిగా వర్షాకాలంలో పెట్టుకోవచ్చండి. ఇప్పుడు మనకి నీళ్ళు సౌకర్యం అంతా ఉంటుంది పెట్టుకోవచ్చు అనుకుంటే కూడా మనం ట్రై చేయొచ్చు. మనకి వర్షాకాలంలో పెట్టుకుంటే ఇంకా బెటర్‌గా అనిపిస్తుందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ వంకాయలు కొన్ని హార్వెస్ట్ చేద్దామండి. ఇవి అయితే గుత్తి వంకాయలనమాట. ఈ తోటకూర అయితే మొత్తం గట్టంతా వచ్చేసినాయి కదా! ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి మొక్కలు. సో ఇలా కనిపించినయల్లా తీసేసుకుంటూ ఉంటే మళ్ళీ మనకి చిన్న మొక్కలైతే పెద్దగా అవుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గుత్తి వంకాయలు కూడా మనకి కాయడం కూడా అలా గుత్తులుగానే కాస్తూ ఉంటాయి. ఒకే చెట్టుకి ఒక్కొక్కసారి మంచిగా దిగిపోతూ ఉంటాయన్నమాట. మంచి న్యూట్రియం అలా ఇస్తుంటే. ఇంకా కొన్ని ఇందులో కూడా మనకి ఎక్కువగా బాగా పురుగులు ఇవి పట్టేది కూడా ఈ వంకాయ అనమాట. మనం కోస్తుంటే ఎంత కష్టంగా వస్తుంటుందో కాకపోతే చాలా దీన్ని వెనక్కి పెట్టి కోస్తే చాలా ఈజీగా వస్తుంటుందన్నమాట. అలా కాకుండా మనం లాగేస్తే చెట్టు అంతా ఊగిపోతుంది కానీ కాయ మట్టిగా అసలు రాదు దానిలోంచి. సో కొన్ని ఇవి నల్ల వంకాయలు కూడా హార్వెస్ట్ చేసాము. తో పాటు కొన్ని తెల్ల వంకాయలు కూడా వచ్చినాయి అనమాట. ఇక్కడే ఒక కొబ్బరి చెట్టు ఉంది. సో దాని నుంచి కూడా అయితే 2 కాయలు ఇలా రాలిపోయి పడిపోయినాయి అనమాట. సో అవి కూడా కలెక్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇవి వంకాయలు ఒక 4, 5 చెట్లు ఉన్నాయన్నమాట. కొన్ని చెట్లు పోయినాయి అవి తీసేసాం. ఇదంతా కూడా వర్షాకాలంలో వేసుకున్న చెట్లే. అవి ఇప్పటిదాకా అయితే కంటిన్యూ అవుతున్నాయి. సో మనకి సమ్మర్ అంతా కూడా ఇవే ఉంటుంది. నెక్స్ట్ వర్షాకాలానికి మంచిగా అనిపిస్తే ఉంచుదాము. లేదంటే తీసేద్దాం అనుకుంటున్నాము. సో ఇవి ఇలా కంటిన్యూ అవుతున్నాయి అనమాట. కొన్ని వంకాయలు హార్వెస్ట్ చేసాము. ఈ వంకాయలు కూడా అంతే. మనం ఒక్కసారి వేసుకుంటే మనకి ఒక సంవత్సరం వరకు అయితే కాస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవి టమాటాలు అనమాట. మంచిగా టమాటాలు కూడా కాస్తున్నాయి. సమ్మర్కి కూడా మనకి సరిపోతుంటాయి. మళ్ళీ మనం కొత్త మొక్కలు వేసుకునేదాకా. ఇవి లాస్ట్ సీజన్లో వేసిన కాకరకాయ మొక్కలు విత్తనాలు అయితే కొన్ని పండిపోయి పడిపోతాయి కదా! వాటి నుంచి కూడా కొత్త మొక్కలు వచ్చేస్తున్నాయి. ఈ బంతిపువ్వు రేకలు ఇవి పడిపోయి తడి తగిలేసరికి
కొత్త మొక్కలు అనేది ఫామ్ అయిపోయినాయండి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని తోటకూర కూడా హార్వెస్ట్ చేద్దాము. మంచిగా పెద్దగా తయారైన తోటకూర అంతా కూడా కలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట. చిన్నవన్నీ వదిలేసి ఈ ఎర్ర తోటకూర విత్తనాలు కూడా ఉంటే అవి కూడా కొన్ని జల్లాను. అవి కూడా మంచిగా పెరుగుతున్నాయి అనమాట. బాగా వచ్చినాయి. ఆ సీడ్స్ కూడా రఫ్గా వేసేసాను అనమాట. పర్టికులర్గా మడి కింద వేద్దాం అలా ఏమీ లేదు. తడి బాగుంది, నేల కూడా మంచిగా ఉంది కదా అని చెప్పేసి రఫ్గా వేసేసాము. కాకపోతే అవి కూడా మంచిగా వచ్చిందనమాట. ఈరోజు హార్వెస్ట్ అయితే ఇది ఒక పపాయ వచ్చింది. నెక్స్ట్ కొబ్బరి, తోటకూర, కొన్ని వెజిటేబుల్స్, కంద ఇదండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.